హనుమంతుడు కేవలం శ్రీరాముడి భక్తుడే కాదు, కాలాన్ని దాటిన శక్తి. రామాయణంలో మాత్రమే కాదు, ఈ రోజుకీ ప్రపంచాన్ని కాపాడుతున్న ఒక అదృశ్య శక్తి చిరంజీవి. హనుమంతుడి మహాశక్తిని చూపించే 3 అద్భుత ఘటనలు ఇప్పుడు చూద్దాం. ఒకప్పుడు శనిదేవుడు తన దృష్టితో ప్రపంచానికి కష్టాలు తెస్తున్న సమయంలో రావణుడు అతన్ని బంధించి లంకలో పెట్టాడని పురాణాలు చెబుతాయి. దాంతో ప్రపంచంలో సమతుల్యత దెబ్బతింది. దేవతలు ఆందోళన చెందారు. ఆ సమయంలో శ్రీరాముడి కోసం సీతమ్మని వెతుకుతూ లంకలోకి ప్రవేశించిన హనుమంతుడు అక్కడ బంధించబడిన శనిదేవుణ్ణి గమనించాడు. అతని పరిస్థితి చూసి ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా అతన్ని విముక్తి కల్పించాడు. స్వేచ్ఛ పొందిన శనిదేవుడు హనుమంతుడి ముందు నమస్కరించి చెప్పాడు, నీ భక్తులపై నా ప్రభావం తక్కువగా ఉంటుంది అని. అందుకే హనుమాన్ భక్తులకు శని ప్రభావం తక్కువగా ఉంటుందని నమ్మకం. మహాభారత కాలంలో భీముడు తన బలంపై చాలా గర్వంగా ఉండేవాడు. అతనికి తన శక్తికి సాటి ఎవరూ లేరని అనిపించేది. ఒకరోజు అడవిలో వెళ్తున్నప్పుడు ఒక వృద్ధ కోతి అతని మార్గంలో పడుకుని ఉంది. కోపంగా భీముడన్నాడు, నీ తోకను తొలగించు అని. అప్పుడా కోతి శాంతంగా చెప్పింది, నువ్వే తొలగించు అని. సులభమే అనుకున్న భీముడు ఆ తోకను ఎత్తడానికి ప్రయత్నించాడు. కాని అది కదల్లేదు. ఎంత శక్తి పెట్టినా అది కదల్లేదు. ఆ సమయంలో భీముడికి అర్థమైంది, ఇది సాధారణ కోతి కాదని. అదే సమయంలో హనుమంతుడు తన అసలు రూపాన్ని చూపించాడు. ఆ రోజు భీముడికి తెలిసింది, బలం కంటే గొప్పది వినయం అని. కలియుగంలో దేవుళ్ళు కనిపించరని అంటారు, కాని హనుమంతుడు మాత్రం మినహాయింపు. ఎందుకంటే ఆయనొక వాగ్దానం చేశాడు, ఎక్కడ రామనామం వినిపిస్తుందో అక్కడ నేనుంటాను అని. అందుకే కష్టాల్లో ఉన్నప్పుడు, భయం పట్టుకున్నప్పుడు ఒక్కసారి ఊహించండి, చీకటిలో ఒంటరిగా ఉన్నప్పుడు, ఎవ్వరూ లేరు అనిపించినప్పుడు ఒక కనిపించని శక్తి మీ వెనుక నిలబడి ఉన్నట్టు అనిపించదా? అదే హనుమంతుడు. మనస్ఫూర్తిగా ఆయన పేరును పిలిస్తే ఒక ధైర్యం కలుగుతుంది. ఒక కనిపించని రక్షణ మన చుట్టూ ఏర్పడుతుంది. మన కళ్లకు కనిపించకపోయినా మన వెనుక నిలబడి కాపాడే శక్తి ఆయనది. హనుమ కథలో లోతుగా వెతుక్కుంటే మన జీవితానికి కావాల్సిన పాఠాలు ఎన్నో దొరుకుతాయి. ప్రతి ఊరి పొలిమేరల్లో గద పట్టుకుని నిలబడి, ఏం భయం లేదురా, నీకు తోడుగా నేనున్నాను, పద అని చెప్పేలా ఉన్న ఆంజనేయ విగ్రహాలే ఆయన ఇంకా మనతోనే ఉన్నాడని గుర్తుచేస్తాయి. అందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు.